హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఇంజనీరింగ్. సో ఈ వీడియోలో మనం స్ట్రింగ్ బఫర్ క్లాస్ గురించి చూద్దాము. అండ్ వీ విల్ స్టార్ట్ ఫ్రమ్ బేసిక్స్ అండ్ వీ విల్ డిస్కస్ వాట్ ఆర్ ద కన్స్ట్రక్టర్స్ దట్ వేర్ ప్రజెంట్ ఇన్ స్ట్రింగ్ బఫర్ క్లాస్ యాజ్ వెల్ యాజ్ ఇంకా దాని మెథడ్స్ ఏమున్నాయి అవన్నీ డిస్కస్ చేద్దాము. సో దానికన్నా ముందు వీ విల్ సీ టు వాట్ ప్యాకేజ్ దిస్ స్ట్రింగ్ బఫర్ belongs to, right? So string buffer is peer class of string class. String buffer is peer class of string. So peer class ante it belongs to the same package of which string belong to. Adenti java.util. Okay, java.util. So java.util.string, java.util.string buffer. So ఈ రెండు సేమ్ ప్యాకేజెస్లో ఉంటాయి. అండ్ ఆల్సో స్ట్రింగ్ ఉంది కదా, స్ట్రింగ్ బఫర్ ఎందుకు మళ్ళీ? ఓకే, అండ్ we all know that if anybody didn't watch that video, I will place that in description, you go and watch that. సో ఎప్పుడైనా స్ట్రింగ్ బఫర్, స్ట్రింగ్ అనేది ఒక ఇమ్యూటబుల్. ఓకే, స్ట్రింగ్ ఈజ్ ఇమ్యూటబుల్ అంటే దాన్ని మళ్ళీ మనం మాడిఫై చేయలేము. ఇంకా ఒక్కసారి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామా దాన్ని మాడిఫై చేయలేము. బట్ స్ట్రింగ్లో కొన్ని మెథడ్స్ ఉంటాయి, కాంకాట్ మెథడ్. ఓకే, సో బట్ దీంతో ఎప్పుడైతే మనం చేస్తామో కొత్త ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుద్ది, కానీ సేమ్ ఆబ్జెక్ట్ మాత్రం చేంజ్ అవ్వదు. ఓకే, దాట్ మీన్స్ ఇట్ ఈస్ ఇమ్యూటబుల్, అన్మాడిఫైయబుల్. వేర్ యాజ్ దిస్ స్ట్రింగ్ బఫర్ ఈస్ టు మేక్ ద స్ట్రింగ్ మ్యూటబుల్. String buffer makes the string to be mutable. Fine. సో దాని మీనింగ్ ఏంటంటే, ఎప్పుడైతే స్ట్రింగ్కి మనం ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామో దానికి ఒక పర్టికులర్ స్పేస్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, దాన్ని ఇంకా మనం మాడిఫై చేయలేము, ఆ స్పేస్ని ఇంకా ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అనేది చేయలేము. బట్ వేరే స్ట్రింగ్ బఫర్లో ఏంటంటే దానికి కొంచెం ఎక్కువ స్పేస్ అనేది ఆల్రెడీ అసైన్ అయి ఉంటుంది. సో ఆ ఎక్కువ స్పేస్ ఎంత అనేది మనం చూద్దాము. బట్ ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్ నేను జావా అని స్టోర్ చేయాలనుకుంటున్నాను. జావాకి ఎంత స్పేస్ అవుతుంది? జనరలీ ఇట్ టేక్స్ 4 into 2, 8 bytes, రైట్? సో 8 bytes బదులు or just assume it can store, okay, it can store 4 character. ఓకే, బట్ స్ట్రింగ్ బఫర్లో ఎప్పుడైతే మనం సేమ్ జావాని స్టోర్ చేస్తామో ఆ జావా స్టోర్ చేస్తుంది అండ్ ఎక్స్ట్రాగా 16 క్యారెక్టర్స్ బట్టే అంత. ఓకే, 16 ఎక్స్ట్రా సైజ్ని కూడా అది 16 క్యారెక్టర్స్కి రిజర్వ్ చేసుకొని పెట్టుకుంటుంది. సో ఈ 16 క్యారెక్టర్స్ మనం యాడ్ చేసుకోవచ్చు ఎండింగ్లో, అండ్ మనం ఇంకా మిడిల్లో ఎక్కడైనా ఏదైనా రీప్లేస్ చేయవచ్చు, యాడ్ చేయవచ్చు, డిలీట్ చేయవచ్చు. సో ఎవ్రీథింగ్ ఆపరేషన్ క్యాన్ బీ హ్యాపెండ్ in this string buffer. Okay, so don't worry anything, I will be explaining everything from starting. Okay, first string buffer ni ela create cheyali, we will look that. Okay, so general ga manam string ni ela create chestamo, string buffer ni kuda in the similar way we can create with the new keyword. So let's see that. I am creating string buffer is a class, right? Okay, first let me create everything, like what are my class. Right, now we will create the string buffer. So it's similar to the how we create strings. For example, we will use string buffer, that is our class name, let it be s that equal to, with new keyword we can create that. Fine, and string buffer, and this helps us in creating the string buffer. And దీనికి సేమ్ మనం స్ట్రింగ్స్కి ఎలా అయితే మనం ఆర్గ్యుమెంట్స్ స్ట్రింగ్స్ పాస్ చేస్తామో, సో దీన్ని కూడా సేమ్ వే పాస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ జావా అని పాస్ చేస్తాను. సో it will create a string which can be mutable. Okay, creates a
మ్యూటబుల్ స్ట్రింగ్. సో సో జనరల్గా మ్యూటబిలిటీ ఎందుకు సపోర్ట్ అవ్వదంటే ఇందులో లైక్ ఇన్ స్ట్రింగ్ బఫర్స్. సో ఇక్కడ ఆల్రెడీ జావాకి 4 క్యారెక్టర్స్ ఆల్రెడీ అసైన్ అయిపోయింది కదా, 4 క్యారెక్టర్స్ అసైన్ అయిపోయింది. ప్లస్ ఎప్పుడైతే మనం స్ట్రింగ్ బఫర్లో క్రియేట్ చేస్తామో స్ట్రింగ్ని, ఇట్ విల్ రిజర్వ్ స్పేస్ ఫర్ ఎక్స్ట్రా 16 క్యారెక్టర్స్. ఓకే, సో దీన్ని మనం ఒక మెథడ్తో ఫైండ్ అవుట్ చేయొచ్చు. లైక్ we will find out the method by using particular method, and before that we also need to know like what are the constructors that were available in string buffer. సో మనకు తెలుసు ఒక క్లాస్లో there can be multiple constructors. సో అలాగే స్ట్రింగ్ బఫర్ క్లాస్లో కూడా there are 3 constructors. ఓకే, అండ్ we will see like one by one. సో ఫస్ట్ ఏంటంటే as I told here, సో ఇక్కడ స్ట్రింగ్ బఫర్ జావా అని పంపించే కదా. సో ఇదొక టైప్ ఆఫ్ కన్స్ట్రక్టర్. సో ఇదేం చేస్తుంది అంటే ఇట్ క్రియేట్స్ ఏ మ్యూటబుల్ స్ట్రింగ్. సో ఎంత ఆల్రెడీ 4 క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి 4 క్యారెక్టర్స్కి స్పేస్ అసైన్ చేసేసి ఎక్స్ట్రా 16 క్యారెక్టర్స్ కూడా అసైన్ చేసేసి పెట్టుకుంటుంది. అండ్ సో సెకండ్ టైప్ ఏంటంటే ఇట్ ఓన్లీ టేక్స్ ఇంటీజర్. ఓకే, సో దాట్ ఈస్ స్ట్రింగ్, let it be s2 that equal to new object that equal to new string buffer. సో దీనికి ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఇంటీజర్ సైజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ కెన్ టేక్ 12. ఓకే, సో ఇదేం చేస్తుంది అంటే ఎగ్జాక్ట్గా 12కి రిజర్వ్ చేస్తుంది. అంటే 12 క్యారెక్టర్ స్టోర్ అయ్యేంతగా ఇట్ విల్ రిజర్వ్. ఓకే, so in this way we can explicitly set the size of our buffer. This is second way. And the third way is like directly right and start. సో అండ్ థర్డ్ వే ఏంటంటే జస్ట్ అలొకేటింగ్ ఇట్ సెల్ఫ్. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్ బఫర్ s3 ఈక్వల్ టు న్యూ స్ట్రింగ్ బఫర్ అండ్ జస్ట్ ఇలా దీన్ని ఏం చేయకుండా జస్ట్ వి విల్ లీవ్ ఇట్ యాజ్ ఇట్ ఈస్. సో ఇదేం చేస్తుంది, ఇట్ విల్ క్రియేట్ స్పేస్ ఫర్ 12 క్యారెక్టర్స్. And the third one is it will only allocate space for 16 characters. Okay, so ఈ 3 constructors string buffer లో one will create directly it will take hold the space for the argument string and extra 16 characters reserve చేసుకుంటుంది. అండ్ ఇలా మనం ఎక్స్ప్లిసిట్గా సైజ్ మెన్షన్ చేస్తే it will do that. అండ్ ఆల్సో స్ట్రింగ్ బఫర్ s3 ఈక్వల్ టు న్యూ దీని ఓన్లీ 16 క్యారెక్టర్స్కి సైజ్ అనేది హోల్డ్ చేస్తుంది. ఓకే, సో ఈ 3 కన్స్ట్రక్టర్స్, దీస్ ఆర్ ద త్రీ కన్స్ట్రక్టర్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ స్ట్రింగ్ బఫర్ క్లాస్. నౌ we will discuss about what are different methods that were present in string buffer. Okay, now we will discuss about methods. సో చాలా మెథడ్స్ ఉంటాయి, బట్ I will tell you the important methods. Okay, and the first method is to determine the length. Okay, for example I can do system dot out dot println. So s dot length, you can see string buffer lo is undi. So just enter that. So let's run this. Yeah, we got some error, right? Okay, సో మనం ఈ ప్యాకేజ్ నేమ్ అనేది ఇంక్లూడ్ చేయలేదు ఇక్కడ. సో ఆల్వేస్ డూ ఏ బెస్ట్ ప్రాక్టీస్ ఆఫ్ క్రియేటింగ్ ప్యాకేజెస్ వైల్ లెర్నింగ్ ఆఫ్ సిమిలర్ క్లాసెస్. సో ఇక్కడ స్ట్రింగ్ గురించి నేర్చుకుంటున్నాం కాబట్టి ఐఎమ్ జస్ట్ క్రియేటింగ్ ఏ ప్యాకేజ్ ఆఫ్ స్ట్రింగ్స్ అండ్ రైటింగ్ ఆల్ ద క్లాసెస్ ఇన్ దాట్. ఓకే, సో లెట్స్ రన్ దిస్. సో మీరు చూడవచ్చు అవుట్పుట్ ఎంత వచ్చింది, 4. అదేం చెప్తుందంటే ఈ స్ట్రింగ్ ఎస్ ఉంది కదా, సో దాని సైజ్ ఎంత చెప్తుంది. లైక్ ఇట్ ఈస్ సేయింగ్ ఇట్ ఈస్ ఓకే. స్ట్రింగ్ బఫర్కి సైజ్ ఉంటుంది ఒక ఆబ్జెక్ట్కి అండ్ కెపాసిటీ కూడా ఉంటుంది. సో కెపాసిటీ టెల్స్ ది మ్యాక్సిమమ్
size of that. So for that we can use capacity. Okay, we may get some error. You can see the size is 4 and creates 4 characters plus extra 16 కదా. సో మొత్తం ఈ 4 జావా క్రియేట్ చేసింది అండ్ ఎక్స్ట్రా 16 ఉంది కాబట్టి 16 plus 4 is 20. అండ్ దిస్ ఈస్ సెకండ్ థింగ్. అండ్ ఐ ఆల్సో టోల్ దట్ వీ కెన్ యాడ్ సంథింగ్ రైట్. సో ఇంకా దీని మెథడ్ చూద్దాం. వీ కెన్ యాడ్ సంథింగ్. సో ఫర్ దాట్ ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ ప్రింట్ సంథింగ్. సో ఇక్కడ అపెండ్ చేద్దాం. అపెండ్ అంటే ఇక్కడ అంటే ఎగ్జాక్ట్గా లాస్ట్కి ఇట్ విల్ అపెండ్. ఫర్ ఎగ్జాంపుల్ 2. ఓకే, 2 లాస్ట్కి అసైన్ కావాలి. సో ఐ విల్ గెట్ జావా 2. సో యూ కెన్ సీ ఐ గాట్ జావా 2. అండ్ ఇక్కడ ఇంటీజర్ అసైన్ చేసుకోవచ్చు యాజ్ వెల్ యాజ్ వీ కెన్ అసైన్ ఎనీ క్యారెక్టర్. ఫర్ ఎగ్జాంపుల్ k. జావా k it should get. 1 minute. Oh, I should use okay, let's run this. So you can see java k. And also నేను ఏదైనా స్ట్రింగ్ కూడా అటాచ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ I'm assigning example, so it should get java example without any space, right? So we got that, and this is one of the method. And we can insert at any point. For example, మనం ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ టేక్ దిస్ జావా. సో ఈ జావాలో నేను ఇక్కడ ఏ దగ్గర ఐ వాంట్ టు create or insert something. For that also there is a class method called insert. Okay, let me సో ఫస్ట్ దీంట్లో 2 పారామీటర్స్ ఉంటాయి. సో ఏ ఇండెక్స్ దగ్గర ఇన్సర్ట్ చేయాలి. ఐ వాంట్ టు ఇన్సర్ట్ అట్ సెకండ్ అండ్ వర్డ్ షుడ్ ఐ ఇన్సర్ట్. సో ఇక్కడ నేను స్ట్రింగ్ అయినా ఇన్సర్ట్ చేసుకోవచ్చు ఆర్ ఎల్స్ ఎనీ క్యారెక్టర్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్యారెక్టర్ ఇన్సర్ట్ చేస్తాను. సో 2 దగ్గర ఈఎన్ రావాలి. సో యూ కెన్ సీ. అండ్ ద ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ఇక్కడ ఎస్ అనేది మాడిఫై అయిపోయింది. మీరు ప్రీవియస్ ఎగ్జాంపుల్లో చూస్తే ఇట్ విల్ క్రియేట్ సమ్ న్యూ ఆబ్జెక్ట్. ఓకే, సో ఇక్కడ న్యూ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవ్వదు. సో ఇక్కడ అపెండ్ చేస్తాయి కాబట్టి ఇట్ విల్ యాడ్ అట్ ఎండ్ ఎగ్జాంపుల్. అండ్ నెక్స్ట్ ఈ అనేది అపెండ్ ఇన్సర్ట్ చేశాను. సో ఇక్కడ 0 1 0 1 2. సో సెకండ్ ఇండెక్స్ దగ్గర ఈ ఉంది చూడండి. అండ్ ఆల్సో ఐ క్యాన్ ఇంప్లిమెంట్ నేమ్. సో ఇన్సర్ట్ నేమ్. సో అక్కడ నేమ్ అని రావాలి. సెకండ్ నుండి స్టార్ట్ కావాలి నేమ్ అనేది. సో J for 0, A for 1, and second నుండి you can see name is inserted at exactly second point. So ఇది. And also there is other one important method, అదేంటంటే ensure. ఓకే, ensure capacity అని ఉంటుంది. సో దాని మీనింగ్ ఏంటంటే let us take that. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్కి స్పేస్ ఎంత, S3కి స్పేస్ ఎంత సెండ్ చేస్తాం మనం. ఎస్కి స్పేస్ ఎంత ఉంది యాక్చువల్గా 20 ఉంది కదా. సో ఐ వాంట్ టు ఇంక్రీజ్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ ఈక్వల్ టు ఎస్ డాట్ ensure capacity. So I want to create some new capacity. Okay, let it be I want to insert 20. Okay, let's see what is our new capacity. So okay, so let's run this. So capacity వచ్చేసి 20 ఉంది. Why? We should look after that. And for example ఇక్కడ మీరు ఏదైతే
న్యూ కెపాసిటీ యాడ్ చేయాలనుకుంటున్నారో యాడ్ చేస్తాను. సో ఆల్రెడీ ఇట్ ఈస్ 20, ఐ మెన్షన్ ఇట్ 20. ఫర్ ఎగ్జాంపుల్ 40. సో యూ కెన్ సీ ఐ గాట్ 42. బట్ వై? సో ఇక్కడ దెర్ ఈస్ ఎ స్మాల్ ట్రిక్. మీరు ఒక వాల్యూ అసైన్ చేస్తారు. సో ఇంత నాకు న్యూ స్పేస్ కావాలని. సో అదేం చేస్తుందంటే, సో ఆల్రెడీ దానికి ఎంత స్పేస్ ఉంది? ఆల్రెడీ 20 ఉంది కదా. సో ఈ 20 నుండి there are two possible way of to assigning ensuring capacity. One is 2 into previous capacity plus 2, comma given capacity. సో గివెన్ కెపాసిటీ. సో ఈ రెండిట్లలో ఏది పెద్దగా ఉంటే దానికి అసైన్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రీవియస్ కెపాసిటీ ఎంత ఉంది? ఇక్కడ ఉంది ప్రీవియస్ కెపాసిటీ ఎంత. సో లెట్ మీ రన్ ఇట్ అగైన్. ఓకే, ప్రీవియస్ కెపాసిటీ ఎంత ఉంది? ఇక్కడ సేమ్ ఎస్ డాట్ కెపాసిటీ 20. నేను ఇక్కడ అసైన్ చేసేది ఎంత? 40 కదా. సో లెట్ సి విచ్ ఈస్ గ్రేటర్. నేను ఆల్రెడీ ప్రీవియస్ కెపాసిటీ 20 into 2 plus 2, 42. ఓకే, నేను అసైన్ చేసిన కొత్త స్పేస్ ఎంత? 40. సో 40 and 20, 42లో రెండిలో ఏది పెద్దది? సో ఆబ్వియస్లీ 42 ఈస్ బిగ్. సో అవర్ న్యూ సైజ్ ఈస్ 42. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 80 అసైన్ చేస్తాను అనుకోండి. సో మనకి ఇప్పుడు అవుట్పుట్ అనేది దీని కెపాసిటీ 80 అయిపోద్ది. ఎస్, వీ గాట్ 80 as our output. So these are some important methods as well as some constructors in string buffer. So hope you understood each and everything. Thank you very much. And if you have not subscribed to the channel, please subscribe and press the bell icon.